BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నీ దయరారు పరకు చేసే వేళ సమయము కాదు. ఏమిటయ్యా అది? ఏముందండి, త్యాగరాజస్వామి కృతి, అఠాణారాగం, ఆది తాళం, శృతి 4:30. అలాగా? నేను అడిగింది నీ గాడిద గాత్రాన్ని గురించి కదయ్యా ఆచారి. పక్కూడిపోయిన బక్క నక్క వెధవ అని నిన్ను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. నిజము, అందుకే నేను తిట్టను. తేరగా దొరికింది కదా అని నీ వీపు గోడకేసి రుద్దేస్తున్నావు. ఇలా రోజుకోసారి నీ వీపును గోడతో సంపర్కం చేసావంటే రేపు పొద్దున్న ఈ సున్నం మాసిపోతుంది, సిమెంట్ ఊడిపోతుంది, వార్నింగ్ ఇవ్వకుండా గోడ పడిపోతుంది. ప్రేమగా ప్రేమికులిద్దరూ కట్టుకున్న ప్రేమ మందిరం అయ్యా ఇది, నాశనం చేయకయ్యా. ఇదేమిటి మహాప్రభు, పోతే గీతే నా వీపు పోతుంది కానీ ఈ వెధవ గోడకేమవుతుంది? నా చంప మీద కొట్టినట్టుందయ్యా, వద్దయ్యా. ఈ ప్రకారంగా తమతో మాట్లాడితే నాకు బీపీ వచ్చేస్తుందయ్యా. ఏమిటయ్యా శబ్దం? ఏమయ్యా? ఇన్నేళ్ల సంసార జీవితంలో అది నిలబడే స్థానం చేస్తుందన్న విషయం నాకే తెలియదు. తమరికి ఎలా తెలిసిందన్నదే నా ప్రశ్న. నిలబడి స్నానం చేస్తే ఖర్చు బొక్కలు పడిపోతుంది, అందుకు ఈ ప్రశ్న. అది మీ ఆవిడ కాళ్ళ మీద చెంపుతో కొట్టి కూర్చోబెట్టవా? ఎరకపోయి మీలాంటి వాళ్ళకి వెళ్ళిచ్చాను. అయ్యి బాబోయ్, నువ్వు వెళ్ళవయ్యా, ఉన్న పళంగా వచ్చేయగలదు. నువ్వు రావద్దు, మీరున్నది. మనిషి చూస్తే జెండాకర్ర బరువు అది. రై, నువ్వు ఏమైనా తీసుకెళ్ళి ఊరవతల తెలిసినారా? ఏ ఊరవతల? అబ్బా, హైదరాబాద్ అవతలరా. ఓకే 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 ప్రొసీడ్. హలో 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 హలో, ఎవరండి? ఉషా. ఉషా అనే అమ్మాయి ఎవరు లేరే, బిపాషా అనే ఆంటీ ఉంది. బిపాషా ఆంటీయా? తెలుసేంటి? మీ అడ్రస్ ఎక్కడో చెప్తారా? అడ్రసా? ఇటీరా, మీ అడ్రస్ చెప్పండి, మీ ఇంటికి వచ్చేస్తుంది బిపాసా ఆంటీ. ఇలా ఇరా, చంపేస్తాను. హలో, దిస్ ఇస్ రాంగ్ నెంబర్. ఇదేదో పచ్చిరత అనుకుంటున్నా. వస్తున్నా వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్, డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందు ఎందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలి, నాకు తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాచి ఇవ్వు. అరే నీ అయ్యా, బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాచి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఆ. ఏక్ మినిట్ లేవు. చల్తా తీసుకో. బంగారమేనా? ఆ టైపే. అప్పుడప్పుడు వస్తూ ఉండు. हरभजन सिंह बाबू, ये गाड़ी इधर जाता है, इधर जाते हैं, इधर जाते हैं। हम बैठ सकते हैं अंदर? बैठ सकते। अच्छा शुक्रिया, आप जाओ, आराम से बैठ जाओ। आराम से बैठते, हम दोनों आराम से बैठते. దయకు ఇదే మన ఇల్లు, ఇదే మన బారు. ఉషా ఎక్కువ మాట్లాడితే అబ్బా ఇడివో ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు. ఇప్పుడు చూడు. గుడ్ నైట్. चुरा लिया है तुमने जो दिल को, नजर नहीं चुराना सनम. నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు. Thank you. రాణి, నా పువ్వుల రాణి, నవ్వుల రాణి. ఇక్కడున్నావా? ఆలస్యంగా వచ్చానండి కోపమా? నీకోసమని మల్లెపూలు తెచ్చాను. అయ్యటి నాయన, చెవిలో పెట్టుకుంటా. అరే మావయ్య, నువ్వెప్పుడొచ్చావు? నెత్తి మీద గుడ్డ ఏమిటి? మన చుట్టాలు ఎవరైనా పోయారా? చుట్టాలేంటి నాయన, మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు. అది సరే, ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు? బస్సులో వచ్చాలే నాయన. అసహ్యంగా బస్సులో రావడండి మావయ్య. ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా. అట్టాగే వద్దాం అనుకున్నాను బాబు. రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా, అదే బస్ స్టాండ్ లో అయితే ఎరుకున్న కూలీలు ఉంటారని అట్టా వచ్చా. ఏమిట్రాని, మీ నాన్న కూలీల కోసం ఈ ఊరు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు.
ఏమిటి రాణి ఏమైంది? మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా లేక నేను ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏం చేయమంటావు? ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను. బోల్డ్ అని బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి కదా. అవును మరి ఆ. ఒకటా రెండా బెడ్డింగులు సూట్ కేసులు ట్రంకు పెట్టెలు మూటలు నెత్తి మీద పెట్టుకుంటే బరువే మరి. ఏంటి మామయ్య నువ్వు అనేది? ఆ? ఏం లేదు బాబు, అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లొంగి ఎగ్గట్టి ఆ కొలే 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కూలిపోతుంది. ఎవరి గురించి మామయ్య నువ్వు మాట్లాడుతుంది? తెలియలేదుగా మాట్లాడగా సాక్షాత్తు నీ గురించే. నేను బస్ స్టాండ్ లో మూటలు మోసానా? రాణి ఇది అబద్ధం. నీకు చెప్పిన ఏ దరిద్రుడో ఏ వెధవో ఏ దిక్కుమాలిన వెధవో వాణ్ణి. ఆ! నువ్వేమి చెయ్యక్కర్లేదు నాన్న, ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే, నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే. ఆగండి ఆగండి ఆగండి, ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి. బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేసేనా? నువ్వే. ఇప్పుడు అర్థమైంది మావయ్య. బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. నీకో తమ్ముడు నాడా? అవును మావయ్య, ఆ? అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు. నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు కదా. ఆ. ఈ ఫోటో చూడండి. ఏయ్, ఇది నే పుట్టేగా. అవునండి, ఇది మీ ఫోటోయేగా. అక్కడే పొరపాటు పడుతున్నారు. ఇది మా తమ్ముడి ఫోటో. వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు. మరి బస్ స్టాండ్ లో రాజు అని అన్నప్పుడు వెనక్కి తిరిగాడు. హ్మ్. నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే. నా పేరు నాగరాజు, వాడి పేరు రామరాజు. అవును మావయ్య, మిమ్మల్ని చూడగానే అతను మీరెవరు అని అడుగుండాలే. అడిగాడే. అసలు మీరెవరో నాకు తెలియదు అని ఉండాలే. అన్నాడే. వాడు చాలా డేంజరస్ ఫెలో. వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి. డబ్బులు అడుగుతాడు, భయంకరమైన ఖర్చుగాడు. అది సరే గాని అసలు అతనికి మీ నాన్నతో తగాదా ఏంటి? ఏముంది, తన వాటా తనకు అర్జెంట్ గా పంచివ్వమంటున్నాడు. ఆ. ఆహా. అంటే కోట్లాస్తిలో నీకొచ్చేది సగమేనా? అంతే కదా మావయ్య, ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరిసగమేగా వచ్చేది. రాణి, నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు. మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి. పదండి, భోంచెద్దురు గాని. సగం ఆస్తి తమ్ముడికి పోద్దా? ఎక్కడికి పోద్ది? నువ్వు పెద్దల్లుడివి, ఇతను చిన్నల్లుడైతే సగం సగం మొత్తం ఆస్తి నాదే. ఎక్కడ ఆ రవితేజ గాడెక్కడ? మద్దరు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో. దా. అదేంటి కూర్చోమని కూర్చొని తనేయడం ఏంటి? పిచ్చపిచ్చగా ఉందా? ఆపంతే అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా. వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గెద్ద ముక్కు. ఇగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళు ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడిని వదిలేశానా? వాడు మనోడే, ఎదురిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషికి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. ఛే, అబ్బో. వీడికి పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. ఎరా, చిన్న చిన్న సామాన్లు కొట్టేయడం నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే దెబ్బ. గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఎరా, ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడ? ఎక్కడ? హలో, ఇక్కడ. దా. ఏమిటా కూర్చోవడం ఏమిటి? విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. కాఫీ తీసుకుంటారా? ఏయ్, వెధవా, పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. దా, కప్పు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు వణుకుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ,
మా వీరుదాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో, చాలా బాగున్నాయి. కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎరా గదముక్కు, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి. అన్నట్టు శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. ఆహా, పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటా.